నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే, ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, రాహుల్ సూపర్ సెంచరీ, భారత్ ఏ 319/7 ఇంగ్లాండ్ లయన్స్తో రెండో అనధికార టెస్ట్. కదిలింది సైన్యం, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు, ఎవరిదో కిరీటం. 600 మూసి ప్రక్షాళన చేస్తాం, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, నాకేం కోరికలు లేవు, రాష్ట్ర అభివృద్ధి తప్ప. కేసీఆర్, ముందు మీ బిడ్డ ప్రశ్నలకు సమాధానం చెప్పండి, నోటీసు ఇస్తే విచారణకు రాకుండా మాపై విమర్శల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్న. గంధమల్ల రిజర్వాయర్ సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. మంత్రి మండలి ఆమోదంతోనే బ్యారేజీల నిర్మాణం, నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. నాతో పాటు హరీష్ తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయం మేరకే రీడిజైనింగ్. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటెల రాజేందర్ వాంగ్మూలం. తుమ్మిడిశెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చినట్లు వెల్లడి. ఇక నిర్మాణాల్లో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించదా అన్న జస్టిస్ ఘోష్. ఆర్థిక శాఖకు సంబంధం లేదని పేర్కొన్న ఈటెల. బనకచెర్ల చట్టబద్ధత పరిశీలనకు కేంద్రం భరోసా. జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తున్నట్లు కోవడం లేదని వ్యాఖ్య. 10 ఏళ్లతో పాటు ద్రోహం చేసి బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని మండిపాటు. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూసుకుంటే, బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్. అప్పట్లో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు సెషన్స్ కోర్టు నోటీసు ఇస్తే కోర్టు ఎదుట ఆయన హాజరయ్యారు. నువ్వు అంతకంటే గొప్పవాడివా? గతంలో నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టి ఆ కుర్చీలో కూర్చున్నా, పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా. బాయి బాయి బాహాబాహి. ట్రంప్ మాస్క్ స్నేహబంధానికి బీటలు. మాస్క్ ఇచ్చిన కాంట్రాక్టులకు రద్దు చేస్తామన్న ట్రంప్. నాసాకు స్పేస్ ఎక్స్ సేవలు నిలిపివేస్తామని మాస్క్ ప్రకటన. బలాలపై లైంగిక వేధింపుల ఆరోపణలున్న వ్యక్తితో ట్రంప్ మీడియా విడుదల చేసిన మాస్క్. చినాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతం. ప్రపంచంలో ఎత్తైన రైలు బ్రిడ్జ్ ని ప్రారంభించిన మోదీ. 1486 కోట్లతో 8 ఏళ్లలో నిర్మాణం. దేశంలోనే తొలి కేబుల్ రైలు వంతెన కూడా ప్రారంభం. రైల్వే నెట్వర్క్ తో అనుసంధానమైన కాశ్మీర్. ఎవరెన్ని కుట్రలు చేసినా కాశ్మీర్లో అభివృద్ధి ఆపలేరు. ఇక పొరుగు దేశం మానవత్వానికి వ్యతిరేకం. సాక్షికి సంబంధించిన హెడ్లైన్స్ చూసుకుంటే, ముఖ్యంగా రైతుపై సర్కారు పగాకు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబెర్రి సాగుదారుల విలువిల. 1000 ఎకరాల్లో పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళనలు. పోలీస్ అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి. పురుగు మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి. ఇక కుప్పకూలిన శాంతి భద్రతలు. మీరు మీ పార్టీ నాయకుల నేరపూరిత చర్యలే అందుకు కారణం. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ భద్రత లేకుండా పోయింది. ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక పోలీసులకు లేని రక్షణ ఇక సామాన్యులకు ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివలక్ష్మీనారాయణ ఆత్మహత్యకు బాధ్యులెవరు? అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు? ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తరపున కార్యక్రమాలు చేస్తే చంపేస్తారా? రాప్తాడులో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వారిపై చర్యలేవి? కలకలం రేపిన టీడీపీ కీచక పర్వం. దళిత బాలికపై 6 నెలలుగా 14 మంది సామూహిక అత్యాచారం. ప్రత్యేక కథనంలో వెలుగులోకి వచ్చిన ఘటన. ఇక పోలీసు రాజకీయ వర్గాల్లో విస్మయం. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర చర్చ. 9 మంది మృగాళ్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు పక్కదోవ పట్టించేందుకు టీడీపీ నేతల ఒత్తిడి. ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ మనం కోటేశ్వరరావు ఉన్నారు. కోటేశ్వరరావు గారు, నమస్తే అండి.
ఎస్ సార్. కోటేశ్వరరావు గారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఇక పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో సీఎం చేసిన ప్రాజెక్టులో నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రాజెక్టులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. మరి గంధమల్ల కాళేశ్వరం ప్రాజెక్టులు కాదా అంటూ కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రాజెక్టులు లేదా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అనేటువంటిది అది ఒక నిరంతర ప్రక్రియ తప్ప ఎవరో ఒక సొంత ప్రాజెక్టులు కాదు. అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావచ్చు. ఆయా సందర్భాల్లో అనేక ప్రాజెక్టులకి రూపకల్పన జరుగుతుంది. అంత మాత్రాన ఇది మా ప్రాజెక్టే అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే మరి మీ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు కట్టలేదు మీ హయాంలో అనేటువంటి ప్రశ్న అడగాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు చెప్పినటువంటి గంధమల్ల ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగమా లేకపోతే విడిగానా అనేటువంటిది కాదు సమస్య. అది నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమయ్యేటైతే మరి కాళేశ్వరం నిర్మించినటువంటి వాళ్ళు లేదా దాన్ని రీడిజైన్ చేసినటువంటి వాళ్ళు ఎందుకు కట్టలేదు? అది కదా వాళ్ళు చెప్పుకోవాల్సిన సంజాయిషి అది. అంతే తప్ప ఇది మా ప్రాజెక్ట్ను మీరు విమర్శిస్తున్నారు లేకపోతే విచారణ జరుపుతున్నారు, దానికి ఇప్పుడు ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారు అనేటువంటిది అర్థం లేనటువంటి ప్రశ్న. ఆ ప్రాజెక్ట్ అవసరం ఉందా లేదా? అవసరం లేకపోతే లేదని చెప్పండి. మేము అనవసరంగా అప్పుడు పెట్టాము ఓట్ల కోసం, జనాన్ని మభ్యపెట్టడానికి అనేటువంటి నిజాయితీ ఆ ప్రాజెక్ట్ మాది అని చెప్పుకునే వాళ్ళకు ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. అందుకని అనవసరమైనటువంటి జనాన్ని పక్కదారి పట్టించేటువంటివి లేకపోతే జనానికి ఉపయోగం లేనటువంటి పోసుకోలు కబుర్లు తప్ప ఇవి మరొకటి కాదు. ఆ ప్రాజెక్ట్ అవసరం లేకపోతే అవసరం లేదని చెప్పండి. మేము అనవసరంగా కాంట్రాక్టుల కోసం డబ్బుల కోసం పెట్టాము, మరి దాన్నే మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఆయన కూడా డబ్బుల కోసమే అని చెప్తే జనం అర్థం చేసుకుంటారు. కానీ ఆ ప్రాజెక్ట్ యొక్క వైబిలిటీ లేకపోతే దాని అవసరం ఏమిటనేటువంటిది ప్రధానమైనటువంటి చర్చ తప్ప ఎవరి ప్రాజెక్టు అనేటువంటిది కాదు అనేది నాకు. ఎస్ కోటేశ్వరరావు గారు, మరి బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పర్యటనకు వెళ్లి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలోని గంధమల్ల ప్రాజెక్ట్ అనేది యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష. మరి ఇప్పుడు గంధమల్ల ప్రాజెక్టు సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అది కొంతమేరైనా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తుందంటారా? ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ప్రాజెక్ట్ ని నిర్మించినప్పుడు అది రైతులకు కావచ్చు, లేదా ఆ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు కావచ్చు, లేదా పారిశ్రామిక అవసరాలకు కావచ్చు, ఇట్లా వివిధ లక్ష్యాలను ఉద్దేశించి ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత ప్రయోజనం లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అయితే అది ఎంతో సకాలంలో నిర్మితం అవుతుందా లేకపోతే లేదా అనేటువంటిది సమస్య. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నిధుల కొరత లేకపోతే పరిస్థితి గురించి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు. నన్ను కోసినా కానీ నా దగ్గర పైసా ఏమి లేవు అని చెప్పారు. మరి ఇవాళ శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుల్ని మరి ఎప్పటికి పూర్తి చేస్తారు అనేటువంటిది పెద్ద సమస్య. మనం చూసాం గతంలో పోలవరం ప్రాజెక్టుకి ఎన్నిసార్లు శంకుస్థాపన రాళ్లు వేశారు. స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. అదేవిధంగా అనేక ప్రాజెక్టులకి కేవలం శంకుస్థాపన రాళ్లు వేయడం, ఆ రాళ్లు కొట్టుకుపోవడం, మళ్ళా శంకుస్థాపన చేయడం, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రావడం, ఇది అందరికీ తెలిసినటువంటి ఒక ప్రహసనం. అందువలన ఇప్పుడు దానికి ఏమిటి నిర్దిష్టంగా ఏమన్నా కేటాయింపులు చేశారా, లేదా 6 నెలల్లోనో ఏడాదిలోనో లేదా 2 సంవత్సరాల్లోనో దాన్ని పూర్తి చేయడానికి ఏమైనా లక్ష్యంగా పెట్టుకున్నారా అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నటువంటి శంకుస్థాపన రాళ్లు ఇవన్నీ కూడా శిలాఫలకాలు. అవి శిలాఫలకాలుగానే మిగిలిపోతాయి తప్ప పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే అటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి వెసులుబాటు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు అనేది మనకి కనిపిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి నిన్న ఉద్యోగుల్ని ఊరిస్తూ పెద్ద ఎత్తున ఏదో ఉద్యోగులకు వరగబెట్టేది ఏమి లేదు, పాత బకాయిలు ఇస్తారనే అనుకున్నారు మంత్రివర్గ సమావేశంలో. తీరా ఏమిటి, ఒక డిఏ ఇప్పుడు ఇస్తారట, ఇంకొక డిఏ వచ్చే ఏడాది ఏప్రిల్లో ఇస్తారట. అంటే మొత్తం
అప్పటికి 7 డిఏలు అవుతాయి. 7 డిఏల్లో 2 డిఏలు ఇస్తారు. 5 డిఏలు మళ్ళా అట్లాగే పెండింగ్ లో ఉంటాయి. ఈ ఇచ్చేటువంటి డిఏలు కూడా 28 నెలల వాయిదాలో ఇస్తారట. మరి ఒక డిఏ ఇవ్వడానికే 28 నెలల వాయిదా తీసుకుంటున్నప్పుడు మరి వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇది ప్రశ్న. ఎస్ కోటేశ్వరరావు గారికి మరో అంశం చూసుకుంటే నిన్న ఏదైతే ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. మరి ఈ నేపథ్యంలో మంత్రి మండలి ఆమోదంతోనే ఇవాళ అప్పటి బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. మరి నాటి సీఎం కేసీఆర్ నిర్ణయంతోనే క్యాబినెట్ సబ్ కమిటీ అనేది ఏర్పాటైంది. మరి సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాల వల్లే ఇవాళ రీడిజైన్ చేయడం జరిగిందంటూ కూడా ఆయన జస్టిస్ ముందు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈటెల రాజేందర్ కమిషన్ ముందు నిర్దిష్టంగా ఏమి చెప్పారు, లేకపోతే కమిషన్ ఈటెల రాజేందర్ని ఏమి అడిగింది అనేటువంటిది మీకు నాకు లేదా మీడియాలో వార్తలు రాసినటువంటి వాళ్ళకి స్పష్టంగా తెలియదు. ఆయన చెప్పినటువంటిది లేదా కమిషన్లో ఎవరైనా ఆ విచారణ సందర్భంగా ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులుగా ఇచ్చినటువంటి వాళ్ళ లీకులు అవి తప్ప నిర్దిష్టంగా ఏమడిగారు ఏమిటి అనేటువంటిది తెలియదు. మనం ఆ వచ్చినటువంటి వార్తల గురించి మనం ఆ ప్రాతిపదికన చర్చ చేస్తున్నాం. అందుకని వాటికి నేను చెప్పేటువంటి అభిప్రాయాలకు కానీ లేదా ఈటెల రాజేందర్ చెప్పారు అనేటువంటి అభిప్రాయాలకు కానీ ఆ పరిమితులు ఉంటాయనేటువంటిది గమనించాలి. మొత్తం మీద ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి విషయాలు పత్రికల్లో వచ్చిన మీడియాలో వచ్చిన దాని మేరకు చూసినప్పుడు గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా కేసీఆర్కి మట్టి అంటకుండా లేదా తనకు మట్టి అంటకుండా మొత్తం చాలా కన్వీనియంట్ గా ఆయన మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ చెప్తేనే సబ్ కమిటీని వేశారు. కేసీఆర్ చెప్తే సబ్ కమిటీని వేయడం తప్పు కాదు. ఆ సబ్ కమిటీ పేరుతో కథంతా నడిపించారు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ సబ్ కమిటీ దేని ప్రాతిపదికన పనిచేస్తుంది? ఆ సబ్ కమిటీ అనేటువంటిది నిపుణులు ఇచ్చినటువంటి నివేదికలని పరిశీలన తతంగం. ఎందుకు అంటే నిపుణులు ఇచ్చినటువంటి వాటి మీద మంత్రులు ఏమి నిపుణులు కాదు, రాజకీయ నేతలు తప్ప వాళ్ళు ఏమి సాంకేతిక నిపుణులు కాదు. వాళ్ళు పరిశీలించేది ఏముంటది? అదో పెద్ద తతంగం, అదో పెద్ద ప్రహసనం. అందుకని నిపుణుల పేరుతో ఇచ్చినటువంటి వాటన్నిటిని సబ్ కమిటీ ఆమోదించిన లేదా కేసీఆర్ ఆమోదించిన లేకపోతే ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఆమోదించినా కానీ అదంతా నిపుణులు ఇచ్చినటువంటి దాన్ని యాజిటీజ్గా ఆమోదించడం తప్ప మరొకటి కాదు. అందుకని అల్టిమేట్ గా ఏమవుతుంది? కమిషన్ కానీ లేదా ఇతర నిర్ధారణకు ఏమొస్తారంటే నిపుణుల కమిటీ ఇచ్చింది, దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఆ కేసీఆర్ ఆమోదించిన దాన్ని పరిశీలించుకొని సబ్ కమిటీని వేశారు. సబ్ కమిటీ దాన్ని నిర్ధారించింది. ఇందులో ఇంకా వ్యక్తిగతమైనటువంటిది ఏముంది? నిపుణుల దాని మీదకే మేము చేశాం కదా. ఇది రాబోయేటువంటి రోజుల్లో చెప్పుకునేటువంటి వ్యవహారం. అందువలన ఇలాంటి వాటి వలన దీనివల్ల ఏం ఉపయోగం ఏం లేదు, ఏం తేలదు. కమిషన్ తేల్చేది ఏం ఉండదు. మళ్ళా లోపాలు ఏమైనా జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా ఆ నిపుణుల మీదనే బ్లేమ్ చేస్తారు తప్ప రాజకీయ నాయకులకి మట్టి అంటదు. వాళ్ళ చేతికి ఎలాంటి మట్టి అంటేటువంటి వ్యవహారం లేదు. ఈటెల రాజేందర్ గారు చెప్పినటువంటి అంశాలు ఆ విధంగా ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్ కోటేశ్వరరావు గారు, మరి ముఖ్యంగా నిర్మాణంలో ఆర్థికపరమైన క్రమశిక్షణ లోపించదా అంటూ కూడా జస్టిస్ ఘోష్ ప్రశ్న వేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక శాఖకు సంబంధం లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మళ్ళీ ఇప్పుడు ఈ విచారణ తర్వాత కాళేశ్వరం మళ్ళీ పునర్నిర్మాణం చేపట్టే అవకాశం ఉందంటారా? ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? ప్రతి శాఖకు క్రమశిక్షణకు సంబంధించినటువంటి విధి విధానాలు మన రాజ్యాంగంలోని అదేవిధంగా ఆ రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి శాఖలు అంతర్గతంగా ఉంటాయి. మా దానికి ప్రత్యేకంగా అట్లాంటిది ఏమీ లేదు. వేరే శాఖలు చూస్తాయి, వేరే శాఖలు ఓకే అంటే మేము చేసింది రైటే అని ఆ విధమైనటువంటి వాదనలు చేసేట్లయితే అది తప్పించుకునేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. అందుకని ఆర్థిక శాఖ అయినా లేకపోతే రెవెన్యూ శాఖ అయినా మొత్తంగా ఆర్థిక క్రమశిక్షణకి లేదా ఆర్థిక దుర్వినియోగానికి ఆర్థిక అవినీతికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత, కేంద్ర కేబినెట్ బాధ్యత వహించాలి తప్ప వ్యక్తులుగా మాకేం సంబంధం లేదు, మా శాఖకి ఏం సంబంధం లేదు, మేము ప్రతిపాదనలు పంపిస్తాము, తర్వాత వేరే వాళ్ళు దాన్ని ఆమోదిస్తారు,
ఇవన్నీ కూడా ఏంటంటే కాలక్షేపానికి చెప్పుకునేటువంటి పడకుర్చీ కబుర్లు తప్ప మరొకటి కాదు. క్రమశిక్షణ అనేటువంటిది అందరికీ అన్ని శాఖలకి ఉండేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నిబంధన. క్రమశిక్షణ లేకుండా చేయమని చెప్పేసి మీకు క్రమశిక్షణ లేదు అని ఏమైనా మినహాయింపు ఇచ్చారా ఏ శాఖకైనా? ఏం ఉండదు, అట్లేం ఉండదు. ఎస్ కోటేశ్వరరావు గారు, మరి నాతో పాటు హరీష్ రావు ఇటు తుమ్మలతో కూడిన సబ్ కమిటీ నిర్ణయంతోనే ఇవాళ రీడిజైనింగ్ చేశాము. అప్పటి తుమ్మల నాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ సబ్ కమిటీ నిర్ణయంతో కూడా ఇదంతా రీడిజైనింగ్ జరిగింది అంటూ కూడా ఈటెల రాజేందర్ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను ముందే చెప్పాను, ఆ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ముగ్గురు ఉన్నమాట వాస్తవం. ఈ ముగ్గురు ఎవరైనా ఇంజనీరింగ్ నిపుణుల, లేకపోతే ప్రాజెక్టులని డిజైన్ చేసినటువంటి అనుభవం కానీ, లేకపోతే వాటిని గతంలో వేరే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు పరిశీలించి నిర్ధారణ చేసినటువంటి నిపుణులు అంటే వీరెవరు నిపుణులు కాదు. ఈ కమిటీ ముందుకు వచ్చినటువంటి నిపుణుల నివేదికల్ని ముద్రేయడం రబ్బర్ స్టాంపు కమిటీ తప్ప దీనికి మరొకటి శాంటిటీ ఏముంటది? వీళ్ళెవరు నిపుణులు కాదు. పోనీ వీళ్ళేమన్నా నిపుణులుగా ఉండి ఇతర ఆ నిపుణులు ఇచ్చినటువంటి నివేదికల మీద వేరే సెకండ్ ఒపీనియన్ కానీ థర్డ్ ఒపీనియన్ గా ఏమన్నా తీసుకున్నారా అంటే తీసుకున్నట్టు అక్కడ ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక రోగం వస్తే ఒక హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తే ఇదిగో మీకు ఈ రోగం అని చెప్పేసి అక్కడ వైద్యులు చెప్తారు. మనకు నమ్మకం లేకపోయేట్లయితే ఇంకొక హాస్పిటల్ ఇంకొక డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటాం. మరి ఈ కాళేశ్వరం దాని మీద నిపుణులు ఇచ్చినటువంటి దాని మీద వీళ్ళకి ఏమైనా సందేహాలు వచ్చాయా? ఎందుకు రాలేదు సందేహాలు? ఒకవేళ సందేహం వస్తే మరొక నిపుణుల్ని లేదా మరొక నిపుణుల కమిటీని ఏమన్నా వాళ్ళ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? అటువంటిది అట్లా ఏమీ లేదు. ఆ నిపుణులు ఇచ్చినటువంటి దాన్ని సబ్ కమిటీ పేరుతో వీళ్ళు ఆమోదించారు. వీళ్ళు ఆమోదించిన దాన్ని ముఖ్యమంత్రి ఆయన రబ్బర్ స్టాంప్ వేశాడు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం, అదే పెద్ద ప్రహసనం. ఎందుకు అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేయాలో ముందే అధికారులకు చెప్తారు. ఆ చెప్పినటువంటి దాని మీదకి వాళ్ళు చేస్తారు. అది అధికారికంగా ఉంటది. ఎక్కడ మేము ఫలానా విధంగా ప్రాజెక్ట్ నిర్మించమని చెప్పేసి ముఖ్యమంత్రి ఎక్కడ మౌఖికమైనటువంటి ఆదేశాలకి ఎట్లాగూ రికార్డులు ఉండవు. రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే సమస్య లేదు. అందుకని ఇదంతా ఒక పెద్ద ప్రహసనం. నిపుణులు లేదా నిర్మాణ సంస్థల లోపాలు బయటపడితే నిపుణులు నిర్మాణ సంస్థల మీదనే ఈ కమిషన్ ఫైండింగ్స్ కానీ లేదా కేసులు కానీ ఉంటాయి తప్ప ఆనాడు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు లేదా నీటిపారుదల శాఖ మంత్రులు కావచ్చు వీళ్ళకి ఎవ్వరికీ కూడా మట్టి అంటదు అనేది నేను ఈ కమిషన్ వేసిన మొదటి నుంచి చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నది అదే. కోటేశ్వరరావు మరో అంశం చూసుకుంటే ఇవాళ ప్రజా ప్రతినిధుల గుప్పెట్లో గ్రావెల్ మాఫియా నడుస్తోంది. ఇటు సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఇలా అయితే అమరావతి పనులు ఎలా కొనసాగుతాయి? ఇవాళ ఆ గ్రావెల్కు గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది అమరావతి నిర్మాణానికి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యాలని సమర్థించేందుకు అల్లినటువంటి ఒక కథ అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే గ్రావెల్ కావచ్చు లేకపోతే కంకర్ కావచ్చు ఇసుక కావచ్చు మరన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అవి కొంతమందికి లీజులకు ఇవ్వచ్చు. ఆ లీజు నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఆ లీజులను రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంటుంది. మరి ఏమైనా ఆ విధంగా దుర్వినియోగం చేసి లేదా ఆ విధంగా అదనపు ధరలకు ప్రభుత్వం అంగీకరించిన లేదా టెండర్లలో అంగీకరించిన దాని మేరకు అదనంగా ధరలు వసూలు చేస్తున్నా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అనేది ప్రశ్న. మళ్ళా మీరు చెప్పినటువంటి ఆ కథనానికి సంబంధించి దానిలో వివరాల్లోకి వెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు లీజులకు తీసుకున్నారు అనేటువంటిది ఒక ముక్తాయింపు అయితే గతంలో ఎవరు లీజులకు తీసుకున్నా వాళ్ళందరినీ అదిరించి బెదిరించి ఇప్పుడు కొంతమంది అనధికారికంగా వాటి మీద కథనం జలాయిస్తూ మళ్ళా అదే దందా కొనసాగిస్తున్నారు. తాజాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు అని చెప్పేసి మళ్ళా దానిలోనే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడున్నటువంటి
కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు కూడా అదే దందాను, అదే మట్టిని, అదే ఇసుకను, అదే గ్రావెల్ను, అదే కంకర్ను దోపిడీ చేస్తున్నారు అనేటువంటిది అందులో స్పష్టంగా ఉంది. అందుకని అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అనేది ప్రశ్న. అలా కాకుండా ఇట్లా కనుక చేస్తే మరి అమరావతి ఆలస్యం అవుతుంది తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? లేకపోతే ఆ కథనం రాసినటువంటి వాళ్ళకి తెలియదా? అన్ని నాటకాలు తప్ప ఎందుకంటే అక్కడ అమరావతి నిర్మాణానికి కానీ లేకపోతే మరొక దానికి కానీ ఆ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎట్లాగైతే నిధుల కొరతను ఎదుర్కొంటున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి, అదే విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల గురించి అంగీకరించేటువంటి చిత్తశుద్ధి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి లేదు. లేకపోగా ఇలాంటి కథలు జనంలో అయ్యో వీళ్ళు ఏం చేస్తారు, మధ్యలో కాంట్రాక్టర్లు లేదా లీజుదారులు ఈ విధంగా చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏం చేస్తాడు, ఆలస్యంగా ఏమవుతుంది అని సమర్థించడానికి, ఒత్తాసు పలకడానికి రాసినటువంటి కథనాలు తప్ప దానిలో అటువంటి కథనాల్లో కానీ అటువంటి కథనాలను చెప్పేటువంటి వాళ్ళలో కానీ చిత్తశుద్ధి అయితే లేదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎస్, మరి కోటేశ్వరరావు గారు ఇప్పటికే ఏపీలో ప్రజలకు ఇసుకను ఉచితం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజా ప్రతినిధులు ఎప్పటి నుంచో కూడా ఇటు సీఎం చంద్రబాబు కూడా హెచ్చరిస్తున్నారు, అక్రమంగా ఇసుకను తరలిస్తే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఆ ప్రజా ప్రతినిధులు ఆ పార్టీలో ఉన్నవారే సొంతంగా లీజుకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎక్కడా కూడా గ్రావెల్కు గడ్డు పరిస్థితి అయితే ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అందుకనే చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లేదా తాట తీస్తా తోలు కొలుస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, లేకపోయేట్లయితే బీజేపీ పెద్దలకు కావచ్చు, ఇవన్నీ తెలియవా? ఏడాది పాటు అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఏ గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతున్నారు? అదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే, అదే దందా కొనసాగుతూ ఉంటే ఎవరిని మోసం చేద్దామని ఇట్లాంటి కథనాలు రాయిస్తారు లేదా ఇలాంటి కథనాలను సమర్థించుకుంటారు? వీళ్ళే కదా మళ్ళా అనధికారికంగా ఎవడో పేరుతో ఉంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు దందా చేసి వాళ్ళని పక్కకి నెట్టేసి లేదా వాళ్ళ పేరుతోటి దందాలు సాగిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకని ఇవన్నీ తెలియనంత అమాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు దందా చేస్తున్నది, దోచుకుంటుంది, మట్టి, ఇసుక, కంకర అన్ని దోచుకుంటుంది మన వాళ్ళే అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. అందుకనే ఒక కథ నడిపిస్తున్నారు. అంటే ఇవాళ ఇక్కడ ఉచితం అనే పేరుతో కూడా పూర్తిగా మాఫియా దందా అనేది కొనసాగుతుంది. అయినప్పటికీ ఎక్కడ కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు. అంటే వాళ్ళ సొంత స్వలాభం కోసం ఇవాళ పేదలకు ఉపయోగపడే విధంగా చెప్పి పేదల పేరుతో ఇవాళ దందా కొనసాగిస్తున్నారనుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా ఎవరి మీద ఆరోపణలు చేయొచ్చు. కానీ ఏడాది గడిచిన తర్వాత మళ్ళా అదే విధంగా కొనసాగుతూ ఉంది. కొంతమంది కొత్తగా అధికారానికి వచ్చినటువంటి నేతలు ఆ విధంగా చేస్తున్నారంటే దాని అర్థం ఏమిటి? గతంలో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలుగుదేశానికి చెందినటువంటి వాళ్ళు లేదా జనసేనకు చెందినటువంటి వాళ్ళు, బీజేపీకి చెందినటువంటి వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి దందా నడిపారు. ఇప్పుడు కూడా అధికారంలో ఈ మూడు పార్టీలకు ఉన్నా కానీ వైసీపీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళతో చేతులు కలిపి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా వ్యవహారం సాగిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏ కొరత ఏర్పడినా కానీ ఆ కొరతకు బాధ్యులు ఎవరు? మరి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇసుక కొరత ఏర్పడింది, ఇసుక అని చెప్పేసి పెద్ద ఎత్తున హడావుడి చేశారు కదా. ఇప్పుడు ఏం మాట్లాడితే గ్రావెల్ గురించి, మట్టి గురించి, లేకపోతే కంకర గురించి, దాని గురించి నోరెత్తరే ఇప్పుడు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత ఒక మాట, ప్రతిపక్షంలో చేసేటువంటి ఆరోపణలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుచరులకు దోచిపెట్టడాలు, ఇవన్నీ కూడా నిరంతరం జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ తప్ప మరొకటి కాదు అని మరోసారి నేను చెప్పదలుచుకున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి కోటేశ్వరరావు గారికి వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ కీప్ వాచింగ్ స్వతంత్ర.